మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారము. ఐఎమ్ రామ్ మోహన్ నమిలే, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ అండ్ presently a freelance faculty in various subject to finance subjects like finance management, accountancy and more particularly life skills out of my own passion. Now I have come with before you with a topic, fixed deposits in banks versus mutual funds. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకోవడం మేలా లేదా మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవడం మేలా అనే దాని మీద అంటే మనకి ఒక ప్రిన్సిపల్ ఉంది, కంపేరబుల్ థింగ్స్ ఓన్లీ షుడ్ బి కంపేర్డ్. అంటే రెండిట్లో పెట్టేది మనీ అయినా కూడా ద పర్పస్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఈజ్ డిఫరెంట్, ద పర్పస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ డిఫరెంట్. మ్యూచువల్ ఫండ్లో పెట్టేది ఇన్వెస్ట్మెంట్, బ్యాంకులో పెట్టేది ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ ఏ సేవింగ్స్. మనం సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లో పెట్టింది దాని పేరే సేవింగ్స్ బ్యాంక్, కానీ ఎఫ్డి కూడా ఈజ్ ఏ సేవింగ్స్ ఓన్లీ. ఇన్ ద మీనింగ్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పుడైనా కూడా క్లోజ్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. మనం 5 ఏళ్ళకి పెట్టి 3 years తర్వాత వీ క్లోజ్ ఇట్, ప్రీ క్లోజ్ అంటాము. అయితే కొంచెం పెనాల్టీ ఉంటుంది, దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్, బట్ అట్లీస్ట్ దట్ స్కోప్ టు ప్రీ క్లోజ్ ఇస్. అది కాకుండా 90% ఆఫ్ ద ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ మీద యూ కెన్ టేక్ ఆల్వేస్ ఎ లోన్ అండ్ మీ అవసరాలు పూర్తయిన తర్వాత యూ కెన్ రీపే ఇట్. మీరు రీపే చేయకపోతే డ్యూ డేట్ రోజు, ఫిక్స్డ్ డిపాజిట్ డ్యూ డేట్ రోజు ఆ లోన్ పట్టుకునేసి మిగిలిన అమౌంట్ ఇట్ విల్ బి, ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్, దట్ విల్ బి క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్. దిస్ ఈజ్ అబౌట్ ద బ్యాంక్ డిపాజిట్స్. అంటే బ్యాంక్ డిపాజిట్లో పెడితే బేసికల్గా మనం ఎక్కడైనా డబ్బులు పెట్టినప్పుడు బేసిక్గా వీ రిక్వైర్ ఏ సేఫ్టీ ఆఫ్ ద ఫండ్స్. అందుకని బ్యాంకింగ్ సిస్టంలో పెడితే కొంత సేఫ్టీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో పెడితే ఇంకా ఎక్కువ సేఫ్టీ. అంటే ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. Both private sector and public sector banks are also governed, monitored and supervised by Reserve Bank of India. అదే కాకుండా మీ అందరికీ ఒకటి తెలియాలా, బ్యాంకుల్లో పెట్టే డిపాజిట్స్లు పర్ కస్టమర్ పర్ బ్యాంక్. అంటే ఒక కస్టమర్ అంటే ఒక వ్యక్తికి ఒక బ్యాంకులో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ మొత్తం బ్యాంకింగ్ కలిపి 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ చేత కవర్ చేయబడి ఉంటాయి. అంటే బై ఎనీ ఛాన్స్ బ్యాంక్ కనుక దివాలా తీస్తే డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు గరిష్టంగా 5 లక్షలు పర్ బ్యాంక్ పర్ కస్టమర్. అంటే ఒక కస్టమరు 10 బ్యాంకుల్లో 10 × 5 50 లక్షలు పెట్టుకుంటే 50 లక్షలు ఈజ్ కవర్డ్ బై ద ఇన్సూరెన్స్. మనకి 10 బ్యాంకుల కన్నా ఎక్కువనే ఉన్నాయి, 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇవన్నీ అంటే డిఐసి సంస్థలో, డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థలో మెంబరుగా ఉన్న బ్యాంకులు దీని మీద వాళ్ళకి కట్టేటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియము బ్యాంకే భరిస్తుంది. దే విల్ నాట్ చార్జ్ ఫ్రమ్ ద కస్టమర్. బ్యాంకు దివాలా తీసిన పక్షంలో దిస్ 5 lakhs పర్ కస్టమర్ పర్ బ్యాంకు చెల్లింపబడుతుంది. అంటే 20 బ్యాంకులో ఉంటే 20 × 5 లక్షలు 1 crore వరకు. ఒక కామనర్కి యావరేజ్ పర్సన్స్కి 1 crore కన్నా ఎక్కువ బ్యాంక్ డిపాజిట్లో పెట్టేంత అవసరం ఉండకపోవచ్చు. దిస్ ఈజ్ వన్ థింగ్. దిస్ ఈజ్ అబౌట్ ద సేవింగ్స్ ఇన్ దిస్. దెన్ వాట్ అబౌట్ మ్యూచువల్ ఫండ్? మ్యూచువల్ ఫండ్ ఈజ్ నాట్ ఫర్ సేవింగ్స్, ఇట్ ఈస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా అదర్ ఏరియాస్ వేర్ వీ కెన్ ఇన్వెస్ట్ అవర్ ఫండ్స్ ఈజ్ షేర్ మార్కెట్ను చేయొచ్చు డైరెక్ట్గా. వై మ్యూచువల్ ఫండ్స్ ఇన్ బిట్వీన్? అండ్ వీ షుడ్ నో హియర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ మ్యూచువల్ ఫండ్ అండ్ ఏ షేర్ మార్కెట్. మ్యూచువల్ ఫండ్లో యూనిట్స్ అంటారు. కంపెనీ షేర్స్ తీసుకున్నప్పుడు విసే షేర్స్ అంటాము, విసే నంబర్ ఆఫ్ షేర్స్ ఆర్ షేర్స్ విసే. షేరు ఉన్నప్పుడు మనకి వీఆర్ ద ఓనర్ ఇన్ ద కంపెనీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ షేర్స్ వీ ఓన్. చాలా పెద్ద కంపెనీ కొన్ని లక్షల షేర్స్ ఇష్యూ చేస్తారు. మనకు 100, 1000, 2000 షేర్స్ ఉంటే ఈచ్ హ్యావింగ్ ఏ ఫేస్ వాల్యూ, ఎఫ్వి ఫేస్ వాల్యూ ఆఫ్ సే 100 rupees ఆర్ వాట్ ఎవర్. టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ. అంటే కంపెనీస్ కనుక లాస్ వస్తూ మునిగిపోతే మన షేరు మనీ కూడా మనకి పోతుంది. కానీ కంపెనీ ప్రాఫిట్లో ఉంటే వీ గెట్ డివిడెండ్స్ ఆన్ షేర్స్. నాట్ ఓన్లీ దట్, ఒక్కొక్కసారి బోనస్ షేర్స్ కూడా ఇస్తుంటారు. సో ఇన్వెస్ట్మెంట్ పక్షంలో కొంచెం రిస్క్ ఉన్నా కూడా బ్లూ చిప్ కంపెనీ అంటారు, బ్లూ చిప్ షేర్స్ అంటారు. అంటే మంచి కంపెనీస్ యొక్క షేర్స్ని వీసే బ్లూ చిప్ షేర్స్. ట్రేడింగ్ చేయకుండా ఫస్ట్ టైము పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు మనము అప్లై చేసి మనకు అలాట్ అయితే
అలాంటి షేర్స్ను మనం కనుక నిలిపి పెట్టుకుంటే మనకు బోనస్ షేర్స్ రావచ్చు, లేదా వాటి మార్కెట్ వాల్యూ పెరిగి మనకు ఏదైనా మన కుటుంబ అవసరాలకి అవసరమైనప్పుడు వీ కెన్ ఆఫ్లోడ్ దెమ్ ఇన్ ద మార్కెట్ అండ్ గెట్ ఏ హయ్యర్ అమౌంట్. అంటే ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్ ఎక్కువ ఉంటుంది, ప్రతిఫలం ఎక్కువ ఉంటుంది, సేవింగ్స్లో తక్కువ ఉంటుంది. ఇది మౌలికమైన డిఫరెన్స్. దెన్ వాట్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్? అంటే షేర్స్ కన్నా తక్కువ, బ్యాంక్ డిపాజిట్స్ కన్నా ఎక్కువ. అంటే ఈ మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా తిరిగి దే ఇన్వెస్ట్ ఇన్ ద షేర్స్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్. అయితే మనము చేసే అనాలిసిస్, ఈ కంపెనీ మంచిదా, ఈ కంపెనీలో షేర్ పెట్టొచ్చా లేదా అనేసి మనకు వ్యక్తిగతంగా అంత టైం ఉండదు కనుక మ్యూచువల్ ఫండ్లో పెడితే వాళ్ళు దే విల్ బి స్టడీయింగ్ ద మార్కెట్ అండ్ డూయింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ అవర్ బిహాఫ్. And what they issue is called a share, not a share, but they say units. We say mutual fund units. They also pay the dividend. అది వచ్చేదాన్ని బట్టి. This is the thing. అంటే అల్టిమేట్గా ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్. మనకి మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంది, మంత్లీ బడ్జెట్ మనం తయారు చేసుకుంటున్నామా ఫర్ ద ఫ్యామిలీ. ఆ మంత్లీ బడ్జెట్లో నుంచి మనకి ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్ తీసేయగా పోయిన సర్ప్లస్లో ఇంకా కొన్ని కంఫర్ట్స్, అదర్ ఎక్స్పెన్సెస్, అంటే మోస్ట్ ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్ ఫస్ట్ మన మంత్లీ ఇన్కమ్లో నుంచి తీసేసేది. ఆ తర్వాత నాట్ సో ఎసెన్షియల్ బట్ దట్ ఈస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ అనేది. అంటే సెకండ్ లెవెల్ ఎక్స్పెన్సెస్ పోగా మిగిలింది సెకండ్ లెవెల్ సర్ప్లస్ని వీ హ్యావ్ టు డివైడ్ ఇంటూ 2 స్ట్రీమ్స్. ఒకటి సేవింగ్స్ స్ట్రీమ్స్, ఇంకోటి ఇన్వెస్ట్మెంట్. యూజువల్గా ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఏ ఫర్ ఏ లాంగ్ టైం. సేవింగ్స్ అనేది లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఏదైనా కూడా ఎక్కడైనా డబ్బులు పెట్టేటప్పుడు వీసే సేఫ్టీ చూస్తాము, లిక్విడిటీ అంటే ఇమీడియట్గా డబ్బులు వస్తాయా. ఇన్వెస్ట్మెంట్లో ఒక్కొక్కసారి లాక్ ఇన్ పీరియడ్, ఈ పదం కూడా మీరు పట్టుకోండి కరెక్ట్గా, ఎల్ఐపి లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది 3 years సంథింగ్ లైక్ దట్. ఆ లాక్ ఇన్ పీరియడ్లో వీ విల్ నాట్ బీ ఏబుల్ టు డ్రా ద మనీ. అంటే లిక్విడిటీకి స్కోప్ తక్కువ. లిక్విడిటీ అంటే తక్షణమే ద్రవ్య లభ్యత ఉంటే దట్ వీసే లిక్విడిటీ. ద్రవ్యం అంటేనే అర్థము ద్రవము, ద్రవ్యత. బ్యాంక్ డిపాజిట్స్ అన్నీ లిక్విడ్, అవి ద్రవ్యము. ఎస్బీలో ఎనీ టైమ్ యూ కెన్ డ్రా, ఎఫ్డి యూ కెన్ ప్రీ క్లోజ్ ఎనీ టైమ్ యూ టేక్ ద మనీ. ఇన్వెస్ట్మెంట్లో ఇట్ మే టేక్ టైం, బట్ షేర్ ఇన్వెస్ట్మెంట్లో కూడా యూ కెన్ ఆఫ్లోడ్ ఎనీ టైం. మీరు వాట్ వి సే డీమ్యాట్ షేర్స్ ఉన్నా, రీమ్యాట్ షేర్స్ ఉన్నా, ఇప్పుడంతా డీమ్యాట్లో ఉన్నాయి, యూ కెన్ డౌన్లోడ్. అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ అయినప్పటికీ కూడా ఇట్స్ నాట్ ఏ లాంగ్ టర్మ్ లాక్డ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ కాదు. యూ కెన్ ఆఫ్లోడ్ ఎనీ టైం అన్లెస్ షేర్స్ ఇష్యూ చేసేటప్పుడే కనుక ఏదన్నా కండిషన్ ఉంటే కనుక ఏ లాక్ ఇన్ పీరియడ్ ఆఫ్ 3 years ఫర్ ఎనీ రీజన్. కొంతమందికి పర్టికులర్లీ కొన్ని అంటే ఎంప్లాయీస్కి ఇస్తారు, దాంట్లో లాక్ ఇన్ పీరియడ్ ఉండొచ్చు. జనరల్ పబ్లిక్ ఇచ్చే దాంట్లో అది ఉండదు. సో వీ హ్యావ్ ఏ సేవింగ్స్ స్ట్రీమ్, మన ఎక్స్పెండిచర్ పోయిన తర్వాత సర్ప్లస్లో ఇచ్చి కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ కాకుండా గోల్డ్లో కూడా వీ కెన్ ఇన్వెస్ట్. గోల్డ్లో వీ కెన్ కీప్, గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంటుంది. ఈవెన్ చిన్న లిమిటెడ్ అమౌంట్ సబ్జెక్ట్ టు సర్టన్ రూల్స్ అండ్ నార్మ్స్, ఫారిన్ కరెన్సీ కూడా వీ కెన్ హోల్డ్ ఎట్ ద ఇండివిజువల్ లెవెల్. దాని వాల్యూ పెరుగుతుంది. డాలర్ వాల్యూ ఇఫ్ యూ టేక్ ఫర్ అబౌట్ 3 years బ్యాక్, 5 years బ్యాక్, వాట్ ఈస్ దేర్ నౌ, డెఫినెట్లీ ఇట్ ఈస్ మోర్. దెన్ గోల్డ్లో వీ కెన్ ఇన్వెస్ట్ యాజ్ ఐ సెడ్. దెన్ రియల్ ఎస్టేట్ ఆల్సో వీ కెన్ ఇన్వెస్ట్. కానీ రియల్ ఎస్టేట్లో పర్ యార్డ్లు కానీ పర్ ఏకర్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా చాలా పెరిగి కొంతమందికి అందుబాటులో వాళ్ళ బడ్జెట్లో రాకపోవచ్చు. సో వాళ్ళ ఇన్కమ్ సైజును బట్టి వాళ్ళకి దేంట్లో కుదురుతుందో ఇన్ దట్ దే హ్యావ్ టు ఇన్వెస్ట్. సో ఇన్ రిలేషన్ టు ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, దాని నుంచి నేను అదర్ అవెన్యూస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కూడా చెప్పాను. వెదర్ యూ వాంట్ ఏ సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. మీకు కుదిరింది మీరు చేసుకోవాలి. దీనికి అన్నిటికీ వాట్ వన్ షుడ్ అడాప్ట్ ఈజ్ వీలైనంత వరకు, అంటే మీరు ఖర్చు పెట్టకపోతే సంపాదించినట్టే అనేది ఒక నానుడు ఉంది. సో మినిమలిస్ట్ లివింగ్ అంటాము. అంటే మనకి ఎంత ఎక్కువ అఫోర్డబిలిటీ ఉన్నా కూడా మనము కనీసమైనటువంటి ఎక్స్పెండిచర్లో జీవించడం అనేది అలవాటు చేసుకుంటే మనకు డబ్బులు లేనప్పుడు ఎట్లాగో తప్పదు, డబ్బులు ఉన్నప్పుడు కూడా అదే అలవాటు అయితే కనుక మనకు సర్ప్లస్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనకి ఫినాన్షియల్ సాటిస్ఫాక్షన్ అయితే, అంటే డబ్బులకి మనిషికి డబ్బులుంటే బలము,
గోజకి పశువుకి మేత బలం అన్నట్టు మనిషికి డబ్బు బలము, ధనమూల మీద జగత్ అనేసి మనకి తెలుగులో ఒక సామెత కూడా ఉంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఎక్కడి నుంచి చేస్తామో సర్ప్లస్ నుంచి. వాట్ ఈజ్ సర్ప్లస్? మనకు వచ్చే మంత్లీ ఇన్కము, ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్, సర్ప్లస్ 1, దాంట్లో నుంచి నాట్ సో ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్ అది పోతే మిగిలింది సర్ప్లస్. థ్యాంక్ యూ. దిస్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. నమస్తే. బాయ్. రామ్మోహన్ నమిలే హియర్.